శాశ్వత జీవము. ఎక్కడైతే సహోదరులు ఐక్యంగా ఉంటారో అక్కడ ఉంటాయి. అక్కడ ఏముంటది? ఆశీర్వాదము, శాశ్వత జీవం. దాన్ని ఎంత అందంగా పోల్చాడంటే, అది అహరోను, అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీద కార్చు అతని అంగీల వరకు తిరిగిన పరిమళ తైలం వలె ఉండునని పోల్చాడు. అది సియోను పర్వతం మీద కురియో హెర్మోను మంచు వలె ఉండునంటే, ఒక సహోదరుల ఐక్యత కలిగి ఉండడం ఎంత సుందరమైన అందమైన దృశ్యంగా ఇక్కడ కావ్య రూపకంగా రాశారు ఇతనకారు. కాబట్టి ప్రేమైతే మనం సంఘంలో ఉన్నామనంటే, ఏ ప్రాంతంలో ఉన్నా ఏ చోట ఉన్నా మనం ఐక్యత కలిగి ఉండడం అనేది దేవుడి చిత్తం. అది దేవుడు కోరుకుంటున్నాడు. దాన్ని ఆ కోరుకుంటున్న ప్రకారం మనం ఉంటేనే దేవుని చిత్తము, దేవుని ఆశీర్వాదం అక్కడ ఉంటుంది అని లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి ప్రేమైన దేవుని వల్ల. కాబట్టి మనం విడివిడిగా ఉంటే మాత్రము దేవుని చిత్తము మనం నెరవేర్చుకోవాలని కాము. ఒకవేళ నువ్వు సహోదరుల ఐక్యత్వంలో నేను కలవను బ్రదర్, నాకు ఇట్లాంటివి నచ్చవు బ్రదర్ అని ఒకవేళ మీరు అన్నారనుకోండి, మీరు చేస్తున్న తప్పేందో తెలుసా? ఒంటరిగా ఉన్నవాడిని దేవుడు ఎప్పుడు మెచ్చుకోడు. ఆ ఒంటరితనంగా నేను పోరాడతానంటే దేవుడు ఎప్పుడు అంగీకరించాడు. నువ్వు ఎప్పుడు ఎవరు నీ వెంట లేనప్పుడు నువ్వు పోరాడు, దేవుడిని వెంట ఉంటాడు. నీ తోటి సహోదరుడు నీ కాడున్నప్పుడు నేను కలవను బ్రదర్ మీతో అంటే, నేను రాను బ్రదర్ మీతో అంటే, విడిగా ఉండమన్నాడా? సహోదరులు ఉన్న కాడ వేరు వేరుగా ఉండమన్నాడా? చూడండి ప్రేమ దేవుని వల్ల ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక. ఇద్దరి కష్టము చేత ఉభయులకు ఏం కలుగుతాడంట? మంచి ఫలము. ఇద్దరి కష్టము చేత ఒకటిగా, ఇద్దరి కష్టం చేత ఉభయులకు